ఆదిత్య హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాని అతని కుటుంబం పాతకాలం నుంచి తంత్ర విద్యలో గొప్ప స్థానం ఉన్నవారిది. అతని తాతయ్య తంత్రశాస్త్ర బ్రహ్మశ్రీ వేదాంత రామస్వామి ఒక విలక్షణ గ్రంథాన్ని రహస్యంగా రాసి దానిని కాలచక్ర యంత్రంలో తాళం వేసి దాచాడు. ఈ గ్రంథం కాలచక్ర తంత్రం ఒక మనిషికి గతాన్ని చూడగలిగే కాదు, మార్చగలిగే శక్తి ఇస్తుంది. కాని దాన్ని వాడటానికి మానవుడిలో ఆత్మశుద్ధి ఉండాలి, లేదంటే అది అతనిని కాలంలో అద్భుతంగా బంధించి చంపేస్తుంది. స్మార్ట్ టైం ట్రావెల్ మంత్రం జపిస్తే ఏ కాలానికి వెళ్లవచ్చు, కాని ఏ సమయంలో ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది అన్నది ముందే గ్రహించాలంటే కాలలిపి అనే క్రిప్టిక్ టెక్స్ట్ ను చదవాలి. ఇది బ్రహ్మాండమైన విజ్ఞానము, పెద్ద సవాళ్లుతో కూడినది. ఒక మోడ్రన్ డిజిటల్ మంత్రశాస్త్రవేత్త డాక్టర్ తపోనిశ్చన్. ఇతను ప్రాచీన మంత్రశాస్త్రాన్ని క్వాంటం కంప్యూటింగ్తో మిక్స్ చేసి కాలం నే బందీ చేయాలనుకుంటున్నాడు. ఆదిత్య తన తాతయ్య గ్రంథాన్ని తెరచిన వెంటనే మొదటగా అతని బాల్యం తిరిగే ఎదురవుతుంది. అతను అక్కడ తన తల్లి మరణం జరిగిన రోజు తిరిగి చూస్తాడు. అతడు గతంలో తాను చేసిన ఓ చిన్న తప్పిదమే భవిష్యత్తులో అతనిని, తండ్రిని ఎలా నష్టపరిచిందో తెలుస్తుంది. తపోనిశ్చన్ అతని తాతను కాలంలోనే బంధించి ఉన్నాడని తెలుసుకొని అతను గడచిన కాలానికి ఒక్కసారి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఓ బ్రహ్మ ముహూర్తంలో ఆదిత్య తపోనిశ్చన్తో ఒక టైం షిఫ్ట్ యుద్ధం చేసి తన తాతను విడుదల చేస్తాడు. గ్రంథం చివరి పేజీలో ఇది రాసి ఉంటుంది: కాలంతో ఆట ఆడే వారికి గడియారం ఎప్పటికీ ఆగదు. మరోసారి అతని గడియారం మెల్లగా మోగుతుంది. Pound 5.